ప్రేక్షకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరు చల్లగా ఉండాలి, మనలో వచ్చేదాకా గిట్లనే అంత నిమ్మలంగా కావాలి, ఏ కొట్లాట లేకుండా దేశం మొత్తం సాగుగా నడవాలని కోరుకుంటుంది జనం టీవీ. ఇక ముచ్చట్లలో పోతే ఇక దుమ్ము లేపే కుసకుస ముచ్చట్లు అప్పుడప్పుడు జనం ఆలస్యం అవుతున్నాయి, కానీ ఈ మొత్తం మీద ఉన్నట్టు పట్టుకొస్తాం అనుకోరాదు, ఏడున్న సూత. ఇక ముచ్చట్లలో పోతే ఇక మన నిన్న ఉన్నాడు దాకా మన కోమరెడ్డి బ్రదర్స్ ఉన్నాడు కదా, అదే చిన్న బ్రదరు ఏమన్నాడు సారు, ఊకే గర్ర అవుతున్నాడు. దేని మీద గర్ర అవుతుండంటే ఆయనకి తోక అందలే అన్నట్టు. ఆ తోక ఎందుకు అందలేదు ఏం కథ అంటే ఇక మన సారు దాన్ని పూస కూర్చున్నట్టు చెప్పిండు. అదేనులా పెద్ద సారు రేవంత్ సారు ఏం చెప్పిండు ఒక్కసారి ఇందాం పర ఆయన మాటల్లోనే. రాజకీయాలలో ఒకే కుర్చీకి పోటీ పడ్డప్పుడు కొన్ని ఉంటాయి. అదే కుర్చీలో కూర్చోవాలని 10 మంది అనుకున్నప్పుడు మిగతా 9 మంది నిరాశ చెందుతారు. అది కుటుంబానికి సంబంధించింది కావచ్చు, కులానికి సంబంధించింది కావచ్చు, ప్రాంతానికి సంబంధించింది కావచ్చు, వ్యక్తులకు సంబంధించింది కావచ్చు, ఉంటాయి ఇవన్నీ. కానీ మీరు వాళ్ళు సృష్టించే అపోహలకి లోనయ్యి మీరు వాటిని వేగంగా వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేస్తే అది అంతిమంగా మీ అందరికీ మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి దేశ సంపద కూడా నష్టాన్ని చేకూరుస్తుంది. గదుల్లో ముచ్చట సారి చెప్పేది గట్లున్నది. క్రికెట్ టీంలు అయితేనేమో 11 మంది ఉంటే 11 మంది దేశం కోసం కొట్లాడతారు, గెలుస్తారు. కానీ ఇది రాజకీయం. ఇది రాజకీయంలో ఎవరో ఒకరు ఓడాల్సిందే, ఒకరు గెలవాల్సిందే. గెలిచిన వాళ్ళ కింద అందరు పాలు చేయాల్సిందే. మరి మాటకు గిట్లా అనుకుంటే రాజకీయం కొంత ఆగమవుతుందా అని సార్ చిన్నగానే మెలకబెట్టిండు అనుకోరాదు రాజగోపాల్ రెడ్డి సార్కు. ఏదేమైతుంది సారు, సార్కింత ఆశపడ్డట్టుంది. ఆయనతో మంత్రి పదవి ఇస్తే ఏమవుతుంది? అరువులు కాని వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. ఆయనతో సార్కు జర అంతో ఇంత తెలుసు, ఆయనతో అరువుడేనా, చదువుకున్న పోరాడైనా మంచిగానే నెట్టుకొస్తాడు మంత్రి పదవి ఇస్తే. మరి అక్కడ ముఖాన్నాడు 9 మంది ఉన్న వాళ్ళకేమో 3 మంత్రులు రాట, మరి ఇక్కడ 12 మంది ఉన్నారు, మాకు కూడా 3 మంత్రులు ఇస్తే తప్పేముందని సార్ అనుకుంటుండు. ఇంత ఆశపడ్డాడు మరి సూర్రా సారు. ఆయన ఇలా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట మీద ప్రధానమంత్రి సార్ అయితే గట్టిగానే మాట్లాడిండు అనుకోరాదు. ఎక్కడిది ఆకుండా షాన్ సేపే మాట్లాడిండు. ఇక గన్ల ఆర్ఎస్ఎస్ అయితే మస్తు మెచ్చుకున్నారు సారు. ఎంతసేపు దాని మీదనే నడిచింది చర్చ అంతా. సార్ మాట్లాడింది ఇంతకు ఆర్ఎస్ఎస్ ఎందుకు మెచ్చుకున్నాడు, దాంట్లో మతలాభం ఏముంది, వెనక పొంట ఎందుకు గిట్లా ఆర్ఎస్ఎస్ మరి మెచ్చుకున్నాడు, ఒక్కసారి మొత్తం మార్చుకుందాం పరి. దాని మతలాభం ఏందో తెలియాలి కదా జనాలకు అందరికి. పారిగా సారు జాతిని ఉద్దేశించి ఎంతసేపు ఉన్న ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడిండు. ఎందుకబ్బా అనుకుంటే వెనక పొంట మతలాభం చాలా పెద్దగానే ఉంది అనుకోరాదు. ఏం లేదు, 75 ఏళ్ళు ఏజ్ ఉన్నోళ్ళు ప్రధానమంత్రి ఏనికి అనర్హులు ఉన్నట్టు. ఈ ముచ్చట ఎవరు పట్టుకొచ్చారంటే ఇదివరకు వెనకట బీజేపీ వాళ్ళే పట్టుకొచ్చిర్రు. అసలు 75 ఏళ్ళు ఉన్న వాళ్ళు రాజ్యం వేలనికి హక్కు లేదు అని చెప్పి ఇళ్ళకి ఎసరు పెట్టి ముసలి ఏరు పరేసే కార్యక్రమం అప్పుడు పెద్దగానే పెట్టుకుని చేసిర్రు కూడా. మరి ఇప్పుడు ట్రంప్ తోటి బాగా దోస్తాను పెట్టిండు. ట్రంప్ తోటి బాగా దేస్తాను పెట్టగానే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏది పట్టుకొచ్చిర్రు అంటే 75 ఏళ్ళ ముచ్చట పట్టుకొచ్చిర్రు. పట్టుకొచ్చి 75 ఏళ్ళు ఉన్న వాళ్ళు స్వతంత్రం ఏలొద్దు కదా, మరి రాజ్యం ఏలొద్దు కదా అని చెప్పి పట్టుకొస్తారికి ఈ నీళ్లు నాకు ఇదికే వస్తాయి అనుకుండా ఏమో సారు అయితే భయం పుట్టుకున్నట్టుంది. మొత్తం మీద జాతిని ఉద్దేశించి ఎవరిని మాట్లాడిందంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీదనే గట్టిగా మాట్లాడిండు. చూడాల మరి దోస్తాన ఆర్ఎస్ఎస్ వాళ్ళతోట ట్రంప్ తోట సార్ది. అయితే ఇవాళ దేశం అంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పోరగాళ్ళు పెద్దలు చాలా ఘనంగా జరుపుకుంటుంటారు. కానీ ఈ తాన ఈ తహసీల్దార్ సార్ ఏం చేసిండు అంటే అరే ఇక నేను చెప్పుడు కాదు కానీ ఇక ఒకసారి చూసేద్దాం పరి ఏడ జరిగింది ఏం కథ, ఈ జెండా ఆవిష్కరణ ఎట్లా జరిగింది ఒక్కసారి చూద్దాం పరి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. మంచిర్యాల జిల్లా భీమారం తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను తల కిందకి ఎగిరేసరికి ఆడున్న పోరగాళ్ళంతా చూసి ఒక్కసారి సారి మీదికి గరం అయ్యారట. అరే గట్టెట్లా పెట్టినావు సారు అంటే ఇది నాతోటి కాదు, ఇది పోరగాళ్ళు ఎవరో పెట్టిరానికి వచ్చిండు సారు. ఏమంటే తప్పు నొప్పుకొని మళ్ళీ చక్క చేసిరాట అనుకోరాదు. అయితే ఎవరో ఒకరు మెప్పు పొందాలని ఏం చేస్తుంటాం అంటే మన ఎమ్మెల్యే నాయకులు ఎమ్మటి పెద్ద పెద్ద జెండాలు పట్టుకొని జై కొట్టుడు అది ఇది అనుకుంటే ఎమ్మటి ఉరుకుతుంటాం. ఎందుకంటే ఎమ్మెల్యే సాబు నన్నే చూడాలని. మరి గట్లనే ముఖ్యమంత్రి కూడా నన్నే చూడాలి, నాకే మంత్రి పదవి అని ఎమ్మెల్యేలకు కూడా ఆశ బాగానే ఉంటట్టుంది. ఇది నేను అంటున్నా ముచ్చట కాదు. ఇగో గటు ముఖాన పోతే ఈ సార్ ఏమంటుండో ఒక్కసారి ఇందాం పర్రి. మంత్రి పదవి రాలేదని రాజగోపాల్ రెడ్డి సారు పరోక్షంగా విమర్శలు అడగోలుగా చేస్తుండు కదా రేవంత్ రెడ్డి సార్ మీద.
ఇగో మళ్ళీ ఇంకొకసారి రేవంత్ రెడ్డి సారి మెప్పు పొందాలని ఇగో గీ తీరుగరుచుకున్నాను కోరాదు. మా పార్టీలో కూడా బీజేపీ కోవట్లు ఉండరని బీజేపీ నుండి ప్యాకేజ్ వస్తుందని గిట్లా చిన్నగా షిఫ్ట్ చదివిన అనుకోరాదు జగ్గారెడ్డి సారు ఏందో సార్ చెప్పు మా వాళ్ళు అందరు వింటారు. ఒకడో ఇద్దరు ఇప్పుడు మా దాంట్లో కూడా ఉన్నది కోవట్లు, బీజేపీ ఆపరేషన్ కోవట్లు. ఒకడు వెళ్తాడు గఫలతలు వెళ్తాడు, ఏం చేద్దాం మళ్ళా ఇట్లనే నువ్వు అన్న కర్ణాకర్ కూడా వెళ్ళాడు. ఆడేదో డైరెక్షన్ స్క్రిప్ట్ వచ్చినట్టుంది చదువురా నీకు ఏదైనా ప్యాకేజ్ వస్తుందని అని ఉంటాడు. ఒత్తరు ఏం చేస్తాము, ఇక చరిత్రలో ఉన్నాయి ఇవన్నీ, మనం ఏం చేయలేము. నేను ఇక